మలయాళ హీరో టొవినో థామస్ కొత్త సినిమా ఏఆర్ఎం అజయంతే రెండో మోషనం పాన్ ఇండియా మలయాళ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో ఈ సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది 4 రోజుల్లో. ఇక తమిళ, కన్నడ అండ్ హిందీ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఇండియా నుంచి 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 4 రోజుల్లో ఓవర్సీస్ మలయాళ మార్కెట్ నుంచి మరో 16 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో ఏఆర్ఎం సినిమా 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి అన్ని ఏరియాలకు కలిపి మేజర్గా కేరళకి 26 కోట్లకు అమ్మారు. అందులో 14 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వీకెండ్లో, మొదటి 4 రోజుల్లో. ఇంకా 12 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 12 కోట్ల షేర్ అంటే మరో 24 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఇక ఈ వారంలో కలెక్షన్స్ తగ్గిన వచ్చే వారంలో సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఎస్పెషల్లీ కేరళ అండ్ ఓవర్సీస్లో. ఇక తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. బట్ కేరళ వరకు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను సినిమా చూశాను, నాకు నచ్చింది, సినిమా బాగుంది, ఒకసారి చూడొచ్చు థియేటర్స్లో. అది మన టొవినో థామస్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా ఏఆర్ఎం అజయంతే రెండవ మోషనం. సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 32 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 26 కోట్లకు కొంటే 14 కోట్లు వెనక్కి వచ్చేసాయి, అంటే 60% వెనక్కి వచ్చింది. మరో 12 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 12 కోట్ల షేర్ రావాలంటే 24 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. కేరళలో అండ్ మలయాళ ఓవర్సీస్ మార్కెట్లో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర. ఓకే, బాయ్.